మరి రేవంత్ రెడ్డి గారి సర్కారు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి వారు విజయవంతంగా పూర్తి చేసుకోవటం, మరి ఆ గ్లోబల్ సమ్మిట్కి చంద్రబాబు గారిని కూడా కోటంరెడ్డి గారు ఆయన్ని ఆహ్వానించటం. సో అయితే బహుశా మరి ఆయన రాలేదనుకుంటా. సో మొత్తానికి విజయవంతంగా నడిచింది అని అనుకోవచ్చా సార్? డెఫినెట్గా అండి. గ్లోబల్ సమ్మిట్ ఏదైతే తెలంగాణలో జరిగిందో సక్సెస్ అయింది. ఎందుకంటే 5 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వచ్చాయి. రెండోది ఏంటంటే ఇంతకుముందు వారు చెప్పినట్టు 100% ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ కి పెట్టుబడులు రావడానికి భౌగోళికమైనటువంటి పరిస్థితులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదంతా కూడా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా హైదరాబాద్ మీద ఒక దృష్టి ఉండేది ఇన్వెస్టర్స్ కి. ఇక్కడ మంచి దక్కన్ పీఠభూమి, ఇక్కడ పెడితే వాతావరణం కానీ ఏది కానీ అసలు ఇవాళ దేశంలో కాదు ప్రపంచంలోనే ఉండదగ్గ ప్లేసు అంటే మనకి ఇది అనుకుంటున్నారు, హైదరాబాద్ అనుకుంటున్నారు. అట్లాంటి ఉంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఇచ్చేసారు, మంచి పెట్టుబడులు వచ్చినాయి. అయితే రెండోది, ఇప్పుడు మొన్న వైజాగ్ లో జరిగినటువంటి సమ్మిట్ కూడా బ్రహ్మాండంగా జరిగింది, అక్కడ కూడా పెట్టుబడులు వచ్చాయి. ఇవాళ లోకేష్ గారి పర్యటన ఏంటంటే మొన్న సమ్మిట్ లో చేసుకున్నటువంటి ఒప్పందాలు కూడా కొన్ని అవే కాకుండా వాళ్ళని మళ్ళా పర్సుయేట్ చేయటం, ఇవన్నీ కూడా పెట్టుబడులని ఎక్కువగా ఆకర్షించి రాష్ట్రాన్ని పునఃభివృద్ధి చేసుకోవటం కోసం, పునర్నిర్మాణం చేసుకోవటం కోసం, పెట్టుబడుల కోసం చేసేటువంటి ప్రయోగం ఇది. దీన్ని అనవసరమైనటువంటి యాగి పొలిటికల్ గా చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక వారు విశ్లేషకులు చాలా బాగా చక్కగా చెప్పారు. 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ పెట్టుబడుల కోసం పార్టీలకి రాజకీయాలకు అతీతంగా వాళ్ళు పనిచేస్తున్నారు. 2 ముఖ్యమంత్రులు కూడా పనిచేస్తున్నారు. దట్ ఈస్ గుడ్. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఇవాళ ఏదైతే వికసిత భారత్ కి ఏదైతే రాబోయే 5 ట్రిలియన్ ఎకానమీకి ఎట్లయితే తోడ్పడాలనో రాష్ట్రాలు, ఆ విధంగా తోడ్పడటానికి ఆంధ్రప్రదేశ్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్కి ఉంది, తెలుగు రాష్ట్రాలు ఇక్కడ ప్లాన్ ఇక్కడికి ఉంది. అట్లా అనుకుంటే ఇక్కడ నిన్న జరిగినటువంటి ఈ సమిట్ కి కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం కూడా వచ్చి చెప్పాడు ఆయన, మేము బెంగళూరు కూడా ఉంది, బెంగళూరు కన్నా కూడా ఇప్పుడు పాస్ అవే హైదరాబాద్ కూడా బెటర్ ప్లేస్ గా ఉంది, కాకపోతే ఒకళ్ళకొకళ్ళు పోటీ అని కాకుండా పెట్టుబడులు ఎక్కువ పెట్టి భారతదేశ వికసిత భారత్ కు తోడ్పడాలని వారు కూడా చెప్పారు. అంటే ఇక్కడ పెట్టుబడులు వచ్చేసరికి రాజకీయాలకు అతీతంగా అందరూ పరిపాలనలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లోనే దరిద్రంగా పట్టుకున్నారు. ఇవాళ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఆ గ్లోబల్ సమ్మిట్ లో ఒకరు చెప్పారు గత 10 ఏళ్లలో కూడా పెట్టుబడులు వచ్చినాయి. అసలు తెలంగాణ ప్రాంతం విడిపోయిన తర్వాత కూడా ఫస్ట్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ పాలన పోయిన తర్వాత, కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా అనేకమైనటువంటి తెలంగాణ ఎకోసిస్టాన్ని, అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకోసిస్టాన్ని ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా డిస్మెంటల్ చేయలే. బ్రహ్మాండంగా వాటిని కంటిన్యూగా చేసుకుంటూ పోతేనే ఇవాళ జీడిపి అనేది సార్ చెప్పినారు, ఉమ్మడి రాష్ట్రంలో జీడిపిని దాన్ని పర్సెప్షన్ చెప్పలేము మనం, ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం. ఇప్పుడు గత 10 ఏళ్లుగా ఈ జీడిపిని ఆ జీడిపిని చూస్తే గత 5 ఏళ్లు దెబ్బతిన్న విషయం మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ సర్ప్లస్ బడ్జెట్ లో ఇచ్చిన దానికి పెట్టుబడులు కూడా వచ్చినాయి. రెండోది, గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండగా, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ హైదరాబాద్ లో ఏదైతే ఎకోసిస్టాన్ని డెవలప్ చేశాడో దాన్ని తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, అందరు ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఈ ఎకోసిస్టాన్ని కంటిన్యూ చేసుకోవడం పోతున్నారు. వాళ్ళు కొత్త స్కీమ్స్, కొత్త పెట్టుబడులు పెడితే పెట్టుకోవచ్చు, కానీ ఆ ఉన్న పాత సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేశారు. అదే ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, గతంలో జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి బిల్డింగ్ 10 కోట్ల బిల్డింగ్ నే నిర్దాక్షిణ్యం కూల్చి పారేశాడు. అంటే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే ఉందో డిస్ట్రాయ్ చేసినాడు. ప్రజావేదికే కాదండి, అమరావతి రోడ్లని 6-వే రోడ్లు తయారు చేసిన దాన్ని కంకర తవ్వి, రోడ్డంతా తవ్వి కంకర ఎత్తకపోయారండి. వాట్ ఈస్ దిస్? అంటే ఇది ప్రభుత్వానికి, అది ప్రజల సొమ్ము కదా. ఆల్రెడీ అమరావతిలో 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ పెట్టిన వాటిని కూడా అసలు 5 ఏళ్లు కూడా పిచ్చి ముక్కలే మొలిసినాయి, నిజంగా ఏం పట్టించుకోవాలి. కాబట్టి ఎక్కడిదక్కడ కొత్తగా నూతనగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా వాటి కంప చెట్లు తొలగించడానికే 100 కోట్లు అయినాయండి ఖర్చు. కాబట్టి వాళ్ళ పరిగెత్తుతుంది. డెఫినెట్ గా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆడ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, ఇక్కడ ప్రభుత్వం 2 కంబైన్డ్ లో ఉన్న ఎన్డీఏ చాలా సహకరిస్తుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా బాగుంటది. అంటే ఒక రకంగా హైదరాబాద్ కి దక్కన్ పీఠభూమి ఒక వాతావరణం ఉంటే, ఆంధ్రప్రదేశ్ కి ఇంకొక వాతావరణం.
మీకు మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతం 900 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. మొత్తం కూడా ఏరియల్ కోస్టల్ ఏరియల్ మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతం ఉండటం వలన ఇవాళ ఐటీఏ కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డేటా సెంటర్స్ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వస్తాయంటే వాళ్ళు కేబుల్ వేసుకోవడానికి సముద్ర గర్భం నుంచి వాళ్ళకి ఈజీగా ఉంది, కొంత ఆ వాతావరణం కూడా ఉంది. కాబట్టి ఏ రకంగా ఏ రాష్ట్రం డెవలప్ కావాలో ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా సమిట్ లో పోయినప్పుడు తెలంగాణ ఒకప్పుడు మేము డెవలప్ చేసాం, దాన్ని డెవలప్ చేసింది, ఇంకా అవుతుంది, డెఫినెట్ గా అక్కడ కూడా పెట్టుబడులు రావాలన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీగా